హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్ వాసు ట్రావెల్ బ్లాగ్. విశాఖపట్నం రామకృష్ణ బీచ్ పక్కనే 13 ఎకరాల స్థలంలో రాబోయిన లులు మాల్ని మళ్ళీ మనం ఫ్యూచర్లో చూడగలమా అనేది ప్రశ్న. ఇక్కడి నుంచి వెళ్ళిపోయిన లులు మాల్ని ఆదరంగా ఆహ్వానించిన తెలంగాణ గవర్నమెంట్ కుకట్పల్లిలో సెప్టెంబర్ 27, 2023లో అప్పటి మంత్రిగా ఉన్న కేటీఆర్ గారు ఘనంగా ప్రారంభించారు. 5 లక్షల చదరపు అడుగుల విస్తీర్ణంతో నిర్మించబడిన ఆ లులు మాల్ మన విశాఖపట్నానికి రావలసి ఉండేది. మరి అసలు ఈ లులు మాల్ ఏమిటి, దానికెందుకంత ప్రాముఖ్యత, అందులోని విశేషాలు ఏమిటి, మనం ఏం మిస్ అయిపోయాం అన్న విషయాలు తెలుసుకోవాలంటే మనం ఇప్పుడు కొచ్చిలోని లులు మాల్లో ఒకసారి విహరించి వద్దాము. మనం నిజంగా లులు మాల్ని మిస్ అయ్యామా, మిస్ అయితే ఎంత మిస్ అయ్యాం, ఇవి తెలుసుకుందాం. కొచ్చిలోని లులు మాల్ ప్రత్యేకత ఏంటంటే, ఇది ఎడపల్లి మెట్రో రైల్వే స్టేషన్ నుంచి నేరుగా మాల్లోకి వాక్వే ఉందన్నమాట. చూసారా ఈ వాక్వే? ఇది కూడా ఒక మెట్రో ట్రైన్ కంపార్ట్మెంట్ లాగా తీర్చిదిద్దారు. ఇదే దీని హైలైట్. లులు ఇంటర్నేషనల్ షాపింగ్ మాల్ ఇది కేరళ రాష్ట్రం కొచ్చిలో నెలకొని ఉన్న అత్యంత విశాలమైన షాపింగ్ మాల్. కేరళలో ఎక్కువ మంది పర్యాటకులు సందర్శించే ప్రదేశాలలో ఇది ఒకటి. ప్రతిరోజు సగటున 80,000 మంది ఈ లులు మాల్ని సందర్శిస్తారు. ఇది 17 ఎకరాల విస్తీర్ణంలో మొత్తం 25 లక్షల చదరపు అడుగుల బిల్డప్ ఏరియాని కలిగి ఉందన్నమాట. ఇది 2013లో ప్రారంభమైంది. హైదరాబాద్లోది 2023లో ప్రారంభమైందన్నమాట. మన విశాఖపట్నంలో మనం మిస్ అయిన లులు మాల్ హైదరాబాద్లో 2023లో ప్రారంభించబడింది. ఇందులో 215 షాప్స్ ఉన్నాయి. ఫుడ్ కోర్ట్స్ అని, రెస్టారెంట్స్ అని, ఫ్యామిలీ ఎంటర్టైన్మెంట్ జోన్స్ అని, మల్టీప్లెక్స్ అని, ఐస్ స్కేటింగ్, బౌలింగ్ ఏలే, ఇలా చాలా ఉన్నాయన్నమాట. ఈ ప్రాజెక్ట్ వాల్యూ వచ్చి 1600 కోట్లు. ఇంతకీ ఈ లులు గ్రూప్ ఎండి ఎవరు అని అనుకుంటున్నారా? ఆయన కేరళలోని తిరుసూర్లో జన్మించిన యూసఫ్ అలీ ముసల్లియం వీటిల్ అబ్దుల్ ఖాదర్. ఆయన తర్వాత ఎమిరేట్స్కి వెళ్ళిపోయారు, అక్కడే సెటిల్ అయ్యారు. ఆయన ప్రారంభించిన లులు మాల్స్లో కొచ్చి లులు మాల్ ఇండియాలోనే మొట్టమొదటిది. అలాగే ట్రివాండ్రం, లక్నో, చెన్నై, బెంగళూరు, హైదరాబాద్, పాలక్కాడ్, ఇలాగా చాలా ప్లేసెస్లో కూడా లులు మాల్స్ ఉన్నాయి. వేరే చోట లులు మాల్స్ వచ్చి డిఫరెంట్ నేమ్స్తో ఉన్నాయి. ఈ లులు మాల్లో 22 మల్టీ కుజిన్ కిచెన్స్ ఉన్నాయి. 2500 మంది కూర్చోటానికి వీలున్న 4 విశాలమైన రెస్టారెంట్స్ ఉన్న ఫుడ్ కోర్ట్ ఉంది. అలాగే 71,000 చదరపు అడుగుల విస్తీర్ణంలో 9 స్క్రీన్స్ ఉన్న పీవీఆర్ మల్టీప్లెక్స్ ఉంది. అలాగే ఆర్కేడ్ గేమ్స్, 5D సినిమాస్, పార్టీ హాల్, 12 లేన్ బౌలింగ్ ఎలే, ఇండోర్ క్లైంబింగ్, అమ్యూజ్మెంట్ ఆర్కేడ్, అబ్బాబాబాబా, ఇంకే ఒకటేనేమీ లేదు. యూ కెన్ ఎంజాయ్ థరోలీ ఇన్ ద లులు మాల్. ఇంకొక ముఖ్యమైన విషయం, ఎంప్లాయ్మెంట్ జనరేషన్. ఈ లులు మాల్ మనం మిస్ అయిపోయామంటే ఏదో అమ్యూజ్మెంట్ని మిస్ అయిపోయాం, ఎంటర్టైన్మెంట్ మిస్ అయిపోయామే కాదు, ఇక్కడ దగ్గరగా 1000 మందికి పైగా ఎంప్లాయ్మెంట్ని మనం మిస్ అయిపోయాం. అర్ధ పారదర్శకమైన పైకప్పు కలిగి గాజు గోడలతో నిర్మించిన అతిపెద్ద కేంద్ర ప్రాంగణం ఎడపల్లి మెట్రో రైల్వే స్టేషన్ నుంచి అతి చేరువలోనే ఈ కొచ్చి లులు మాల్ ఉంది.
ఇక్కడ పార్కింగ్ వచ్చి 3500 వెహికల్స్ని పెట్టుకునే విధంగా ఉంది. చూసారా ఎంత పెద్దదో. ఇక్కడికి వచ్చామంటే మనం ఈజీగా హాఫ్ డే గడిపేయచ్చు. పిల్లలతో వచ్చామంటే టోటల్ డే వీ కెన్ స్పెండ్. లులు మాల్ బెంగళూరుని గ్లోబల్ మాల్స్ అని పిలుస్తారు. అలాగే లులు మాల్ తిరువనంతపురంలో, లులు మాల్ లక్నోలో ఉంది, అలాగే లులు మాల్ తిరుసూర్లో కూడా ఉంది. ఈ తిరుసూర్లో ఉన్న లులు మాల్ వచ్చి వైమాల్ పేరుతో ఉందన్నమాట. ఇది దీని లులు మాల్ ఎండి అయిన యూసఫ్ అలీ స్వగ్రామానికి అంకితం చేయబడింది. దీనిని యాక్చువల్గా ఆయన మనవడు అయాన్ అలీ 2018లో ప్రారంభించాడు. తర్వాత లులు మాల్ హైదరాబాద్, ఇది కూడా 5 లక్షల చదరపడుగుల విస్తీర్ణంతో విస్తరించి ఉంది. 300 కోట్ల పెట్టుబడితోటి దీన్ని నిర్మించారు. అదే కాకుండా లులు మాల్ యాంకర్ స్టోర్స్ అని, తర్వాత లులు హైపర్ మార్కెట్, ఇది కూడా చాలా చాలా ఫేమస్. రిటైల్ పరిశ్రమలో ట్రెండ్ సెట్టర్గా పేరుగాంచిన లులు హైపర్ మార్కెట్ కస్టమర్లకి సమకాలీన షాపింగ్ వాతావరణాన్ని అందిస్తుంది. ఊహించదగిన అన్ని అవసరాలను ఒకే పైకప్పు కింద ఏకీకృతం చేస్తూ ఈ హైపర్ మార్కెట్ విస్తృతంగా కౌంటర్లు మరియు అద్భుతమైన ఉత్పత్తి శ్రేణిని కూడా కలిగి ఉంటుందన్నమాట. కిరాణా మరియు తాజా ఆహారం నుంచి ఎలక్ట్రానిక్స్, హౌస్ హోల్డ్, ఎవ్రీథింగ్ వాట్ నాట్ యూ విల్ గెట్ ఫ్రమ్ హైపర్ మార్కెట్. తర్వాత అలాగే లులు కనెక్ట్, ఇది డిజిటల్ ఎలక్ట్రానిక్స్ మెగా స్టోర్ అన్నమాట. ఇదే లులు కనెక్ట్. అలాగే లులు ఫ్యాషన్ స్టోర్, గొప్ప గొప్ప శ్రేణి బ్రాండ్లు మరియు ఉత్పత్తులు కలిగి ఉన్న ఫ్యాషన్ స్టోర్ ఈ లులు ఫ్యాషన్ స్టోర్. అలాగే ఫంచురా, ఈ ఫంచురాలో థ్రిల్ రైడ్లు, ఫ్యామిలీ రైడ్లు, పిల్లల సవారీలు చాలా చాలా ఇవన్నీ కూడా ఫంచురాలో ఉంటాయి. తర్వాత లెట్స్ సెలబ్రేట్, ఇదేంటంటే వివాహ దుస్తులతో ఒక అందమైన ప్రపంచాన్ని తెరవడం. లెట్స్ సెలబ్రేట్ యొక్క ప్రత్యేకమైన వివాహ షాపింగ్ అనుభవాన్ని అందించడానికి అంకితం చేయబడింది. ఇవన్నీ కూడా లులు గ్రూప్స్ అన్నమాట. లులు గ్రూప్ ఇంటర్నేషనల్ రాబోయే 3 ఏళ్లలో దేశవ్యాప్తంగా 12 మాల్స్ని ప్రారంభించాలని చూస్తుంది. నోయిడా, వారణాసి, ప్రయాగ్రాజ్, అహ్మదాబాద్, తిరూర్, క్యాలికట్, తర్వాత ఏమో పెరింతల్మన్న ఎట్సెట్రా ఎట్సెట్రా. ఈ మొత్తం వచ్చేసేసి 19,000 కోట్ల రూపాయలు ఈ లులు గ్రూపు మన ఇండియాలో ఇన్వెస్ట్ చేస్తుందన్నమాట. ఓకే, మీరే జడ్జిమెంట్ తీసుకోండి. విశాఖపట్నంలో మనం లులు మాల్ని మిస్ అవ్వటం నిజంగా మనకి ఒక సెట్ బ్యాకా, లేకపోతే ఓకే ఫ్యూచర్లో మళ్ళీ మనకి అది రాబోతుందేమో అన్న ఒక ఊహాజనితమైన ప్రశ్నకి బదులు గురించి వెయిట్ చేద్దామా? ఓకే ఫ్రెండ్స్, హోప్ ఈ వీడియో మీకు
నచ్చిందనుకుంటాను. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఇంకా ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకోకపోతే దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. మరిన్ని వీడియోలతో మళ్ళీ మనం కలుద్దాం. అప్పటి వరకు టేక్ కేర్, బాయ్.